హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు షాపింగ్కి వచ్చాము. సండే కదా. మేము ఉండే దగ్గర నుంచి ఇది వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది విశాల్ మార్ట్. అండ్ ఇంకోటి గ్రోసరీ షాపింగ్ కూడా వెళ్ళాము లలిత మార్ట్. ఇక్కడ మేము ఓన్లీ బట్టలు ఒకరికి మాత్రమే షాపింగ్ చేసాము. ఇక్కడ మేము కర్టన్స్ కావాల్సింది వచ్చాము. కర్టన్స్ ఇక్కడ ఎందుకంటే మా ఇంట్లో మొత్తం కర్టన్సే కనిపిస్తాయి. ఫస్ట్ హాల్లోకి రాగానే 4 కర్టన్స్ ఉంటాయి. బెడ్రూమ్లో మెయిన్ బెడ్రూమ్కి వచ్చేసి 3 కర్టన్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక బెడ్రూమ్కి వచ్చేసి 1 కర్టన్ ఉంటుంది. మొత్తం 8 కర్టన్స్ పట్టాయి. హౌస్ మొత్తం కర్టన్స్ ఉన్నట్టే కనిపిస్తాయి. ఇంకా పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకా 4 కూడా పడతాయి. సో ఈసారి ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. ఎక్కడ ఇల్లంతా మొత్తం హౌస్ మొత్తం కర్టన్సే కనిపిస్తాయి. మేము ఇక్కడ కిడ్స్ ప్లేస్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఎరేజర్స్ ఎవరైనా సరే చిన్నపిల్లలు స్కూల్లో ఎరేజర్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్ ప్రతి ఒక్కరు డైలీ ఏదో ఒక రోజు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పోగొట్టుకుంటూనే వస్తారు. అవి మనం చెప్పలేము, ఎప్పుడు పోగొట్టుకుంటారో ఎప్పుడు ఇంటికి తెస్తారో అన్న విషయాన్ని మనం ఎప్పుడూ చెప్పలేము. ఇంకా అందుకని మేము ఎక్స్ట్రా స్పేర్ పక్కన పెట్టుకుంటాము. ఎందుకంటే ఏ రోజు పారేసుకొని వస్తుందో ఆ రోజు మళ్ళీ హోంవర్క్ రాయాలి కాబట్టి అవసరం అవుతుంది. ఇవి మా బాబు కోసం ఈ బుక్స్ తీసుకున్నాము, డ్రాయింగ్ బుక్స్. ఎందుకంటే వాడు మా పాప బుక్స్ కావాలని ఏడుస్తుంటాడు. మా పాప బుక్స్ తీసుకొని క్రాయన్స్తో అదే కలర్ పెన్సిల్స్తో మొత్తం రుద్దేస్తూ ఉంటాడు బొమ్మలకి. ఇంకా పాప బుక్స్ అన్నీ పాడు చేస్తున్నాడని మా వాడికి 2 బుక్స్ తీసుకున్నాం, కలర్ బుక్స్. మళ్ళీ అంటే 2 ఎందుకు తీసుకున్నామంటే ఇంకొక మా పాప కూడా ఏడుస్తుందేమో అని 2 తీసుకున్నాము. ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఊరుకోరు కదా. ఇంకా అందరికీ తెలిసిందే కదా, 2 పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి తెలిసిందే. సో మేము పై సెక్షన్కి వచ్చాము. ఇక్కడ మొత్తం లేడీస్ది హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను నైట్ వేర్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ కింద ఈ నైట్ వేర్ సెక్షన్లో నాకు కావాల్సినవన్నీ తీసేసుకుని ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ పైన తీసుకున్నాము. ఇందాక కర్టన్స్ అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంక ఇటు సైడ్ వస్తే ఇది మొత్తం ఎలక్ట్రానిక్ అవన్నీ ఉన్నాయి, ఓవెన్ సంథింగ్ ఇవన్నీ. ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ కలర్ పెన్సిల్స్ తీసుకున్నాడంట. ఇంకా తీసుకున్నామని అడిగితే తీసుకున్నానన్నారు. ఇంకందుకని అక్కడి నుంచి చూసేసి మొత్తం అక్కడి నుంచి పక్కకి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ ఇలా ఆల్రెడీ పెన్సిల్ బాక్స్ కూడా ఆల్రెడీ ఉంది అని ఇంకా మేము తీసుకోలేదు. ఇంకా పక్కకు వచ్చేసాము. పక్కన ఇవన్నీ ఇది మొత్తం కుక్వేర్ వచ్చేసి 5200 అంట. 4 దాని మీద ఉన్న 4. సో ఇంకా ఇంక పక్కకు వచ్చేసాము. ఇది అంతా ప్లాస్టిక్ అండ్ పింగాణి అటుకుంది. ఇక్కడికి వచ్చి చూస్తే నాకు కావాల్సిన ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి కదా, తీసుకుంటానంటే మా హస్బెండ్ వద్దంటున్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్లో వద్దు అంటున్నారు. ఇటు పక్క వచ్చేసి ఇంకా బాటిల్స్ కోసం వచ్చాము. చిన్న బాటిల్స్ మా పాపకి చిన్న బాటిల్స్ కావాలి. ఎందుకంటే ఒక్కోసారి మర్చిపోయి వస్తారు కదా పిల్లలందరూ. ఇప్పుడు ఒక్కోసారి మర్చిపోయి వస్తే ఎక్స్ట్రా కావాలి. కానీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ మా ఇంట్లో కొంచెం పెద్ద బాటిల్స్ అండ్ హెవీ బాటిల్స్ బరువుగా ఉంటాయి. అందువల్ల ఆ పాపకు సైజులో తగ్గట్టుగా చిన్నగా ఉండడానికి చూస్తున్నాం మేము. ఇక్కడ వీటిలలో నేను ఒక ప్లేట్ తీసుకుందామని హస్బెండ్ని తీసుకుంటానంటే తను వద్దు, అవి ప్లాస్టిక్వి అవసరం లేదు, వద్దు అక్కడ పెట్టేసే అంటున్నారు. ఇంకందుకని అక్కడ పెట్టేసేసి వస్తున్నాను. ఎందుకంటే మనం అడుగుతాం కదా, సజెషన్ అడుగుతాం కదా తీసుకునేనా వద్దా అని. సో వద్దన్నారు. ఇంకా వేరే సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ కూడా కుక్వేర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూసాము బట్ నాకు ఇంక ఇవేమీ అవసరం లేదు, అన్నీ ఉన్నాయి అనిపించేసింది. ఇంకా అందుకని పక్కకు వచ్చేసాము. ఇక్కడ కూడా చూసాము అవన్నీ, అక్కడ స్టాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లంచ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఇటు దగ్గరలో విశాల్ మార్ట్ దగ్గరలో ఎవరైనా వచ్చినప్పుడు నాకు తెలిసి ఇది అందరికీ ఐడియానే ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళందరికీ. ఇంకా మేము తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాము. కింద బట్టలు కూడా ఉన్నాయి కదా, సో ఆ బట్టల కోసం వెళ్తున్నాను. అవి కూడా ఉన్నాయి కానీ బట్ నేను ఇంకా తీయలేదు, ఇంకా అయిపోయింది. ఇంకా మేము విశాల్ మార్ట్కి వచ్చేసాము. లలిత మార్ట్కి వచ్చేసాము. విశాల్ మార్ట్లో అంతా ఇంకా మీకు రిమైనింగ్ అంతా తీయలేదు, బిల్లింగ్ అక్కడ కింద తీసుకున్నవన్నీ. ఇక్కడ లలిత మార్ట్కి వచ్చేసి ఇక్కడ గ్రాసరీ షాపింగ్ కదా, ఇంక ఇక్కడికే వచ్చాము. అక్కడ కూడా ఉంటుంది విశాల్ మార్ట్లో కూడా, బట్ నేను అక్కడ ఎందుకో ప్రిఫర్ చేయను. గ్రాసరీ ఎక్కువగా అక్కడ తీసుకోను. ఇక్కడే లలిత మార్ట్లోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. అందుకే ఇక్కడికే వస్తాము ఎక్కువగా. గ్రాసరీస్కి అయితే బట్టలకైతే విశాల్ మార్ట్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డేట్స్వి. సో అక్కడ చాలామంది ఉన్నారని అటు నుంచి ఇటు సెక్షన్కి వచ్చాను. ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి బ్లాక్ నువ్వులు అవి. ఆ నువ్వులు ఫస్ట్ టైం నేను 2 months బ్యాక్ చూసినప్పుడు 80 రూపీస్ ఉన్నాయి ½ kg. బట్ ఇప్పుడు చూస్తే 90 రూపీస్ ఉన్నాయి. 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది.
సో కిందంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాము. ఇక్కడ కూడా పైన ఉంటుంది లలిత మార్ట్లో. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బాటిల్స్ చూసాము, అన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కూడా కుక్వేర్ ఐటమ్స్ చూసాము. ఇక్కడైతే ఒక ఐటమ్ ఉంది, అసలు చాలా బరువు అనిపించింది. ఇదిగోండి క్యాస్ట్ ఐరన్ది. ఇదిగోండి ఇది నేనైతే అసలు ఒక చేత్తో నేను లిఫ్ట్ చేయలేకపోయాను దాన్ని. ఇంకా అందుకే ఇంకా స్టవ్ మీద పెడితే స్టవ్ కూడా అణిగిపోయిద్ది అని భయం వేసి ఇంకా నేను దాన్ని తీసుకోలేదు. ఇంకా వచ్చేసాం పక్కకి. ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని ఇంక వీడ్చోలు ఏం వెళ్ళలేదు. స్టీల్ వర్చోలి అండి, స్టీల్ వేర్ మొత్తం. సిలికాన్ది తీసుకుందాం అనుకున్నాను స్పూన్, బట్ అదేందో నాకు అంత మట్టిగా ఉంది. నాకు ఇంకా తీసుకోబుద్ధి కలదు. నేను ఎప్పుడు రాలేదు పైకి, లలిత మట్లు పైకి ఎప్పుడు నేను రాలేదు. ఫస్ట్ టైం ఈరోజు వచ్చాను లలిత మట్లు పైకి. ఇక్కడ ఇదైతే సో బాగా అది బాగా ఒక 10 మందికి బిర్యానీ అలా చేయడానికి బాగుంటుంది అనుకుంటాను. ఇదిగోండి ఇక్కడ నేను చిన్నవి బుజ్జి బకెట్స్ చూశాను, సో బాగున్నాయి. ఇంక తర్వాత ఇటు నుంచి ఇంకా వేరే సెక్షన్కి వెళ్ళిపోయాను. ఇక్కడ చిన్నవి ఇవన్నీ ఆయిల్ టీన్స్ ఇవన్నీ చూసాను, వేరే సెక్షన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఇటు మిక్సింగ్ బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మనకి ఏదైనా తీసుకోవాలనిపిస్తే ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వినం కదా, మనకు కావాల్సింది మనం తీసేసుకుంటాము. ఇక్కడ ఇంకా నాకు చిన్నవి బాగా అనిపించాయి. ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్స్. సో ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఎక్కువగా ప్లాస్టిక్ అందరూ ఇష్టపడరు కదా, సో అందుకని పక్కకు వచ్చేసాము. ఇక్కడ చిన్నవి బాగున్నాయి, వెందుకు కుండల్లాగా బాగా అనిపించాయి చిన్నవి. ఇక్కడైతే ఎగ్ షేప్లో ఉన్నాయి, ఇవి బాగున్నాయి. బట్ నేను తీసుకోలేదు, అవి చూశాను. బట్ నేను ఒక మిక్సింగ్ బౌల్ మాత్రం తీసుకున్నాను. అటు నుంచి తీసుకొని ఇదిగోండి ఇటు నుంచి ఇలా అవన్నీ చూసిన తర్వాత ఇంకా వేరే సెక్షన్కి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, లీవ్స్ అవన్నీ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు తెలిసి గిఫ్ట్ ఈ సైడ్ మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ. అంటే మేబీ అవి దూరం నుంచి చూడడానికి బాగుంటాయేమో, కానీ దగ్గర నుంచి చూస్తే నాకేమంత అనిపించలేదు. సో నాకు ఇంకా తీసుకోవాలనిపించలేదు దగ్గర నుంచి చూసేసరికి. డోర్ కర్టన్స్ మాత్రం నాకు మేబీ విశాల్ మార్ట్లోనే బెటర్ ఏమో అనిపించింది. ఇక్కడ ప్రైస్ నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది కంపేర్ టు విశాల్ మార్ట్. సో నేను ఇంకా అందుకని ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ అక్కడ తీసేసుకున్నాం కాబట్టి 4 కర్టన్స్ ఇంక ఇక్కడ తీసుకోలేదు. వీటి పక్కకు వచ్చేసాము. ఇవన్నీ కొంచెం గాజు ఐటమ్స్ అన్ని గిఫ్ట్ ఐటమ్స్. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్కి బాగుంటుంది, ఇక్కడ బాగున్నాయి అన్నీ. సో ప్లెజెంట్గా ఉంది ఇక్కడ పైన అంతా బాగుంది. ఇవ్వండి రాధాకృష్ణుడిది. సో వీటిలో ఒకటి బుద్ధుని విగ్రహం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది పెద్దది ఉంది కదా గాజులో, సేమ్ అది మా ఇంట్లో ఉంది ఆల్రెడీ, ఎవరో గిఫ్ట్ చేశారు మాకు. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కాపర. ఇది గాజువి బాటిల్స్ చూసి గాజుగా ఉన్నాయి. ఇంకా వర్జువల్ వెళ్ళలేదు, పక్కకు వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ కూడా మాది ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఇటు సైడ్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, పూజా ఐటమ్స్ ఉన్నాయి. పూజా ఐటమ్స్లో ఇంకా నేను ఫ్లవర్ ఉంటుంది కదా, అగరవత్తులు పెట్టుకునే ఫ్లవర్, అది తీసుకున్నాను. ఇంకా అది తీసుకొని వచ్చేసాను. అంటే స్టీల్వి పెట్టకూడదు అంటారు, అందుకని నేను స్టీల్ది పెట్టకుండా ఇత్తడిది తీసుకున్నాను ఫ్లవర్. ఇంకా ఫ్లవర్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము అక్కడి నుంచి. అంటే కింద బిల్డింగ్ అవన్నీ చూసాము, అవన్నీ మీకు నేను వీడియో తీయలేదు. ఇక్కడి నుంచి కిందికి వచ్చేసాము, వీడియో తీయలేదు. కిందికి వెళ్ళి బిల్ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా అవన్నీ నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా అందువల్ల కొంతసేపటి తర్వాత ఇంకా మాకు బస్ కూడా వచ్చేసింది. బస్ ఎక్కేసి ఇంకెళ్ళిపోయాం.